హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కానీ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇవి వచ్చేసి బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్లోని టాప్ 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ వర్డ్స్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాన్ని చూసి తర్వాత ఇది చూడండి. ఆల్రెడీ 20 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐకానోక్లాస్ట్, అంటే ఏ పర్సన్ హూ అటాక్స్ ఆర్ క్రిటిసైజెస్ చెరిష్డ్ బిలీఫ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏవైనా నమ్మకాలని ఉంటాయి కదా, వాటిని క్రిటిసైజ్ అంటే ఎగతాళి చేయటం, వేరే వాళ్ళ నమ్మకాలని. ఇప్పుడు దేవుడు ఉన్నారని కొందరు నమ్ముతుంటారు కదా, వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటం లేదా దాడి చేయటం అలా చేస్తుంటారు. వాళ్ళని ఐకానోక్లాస్ట్ అంటారు. నెక్స్ట్ వన్, ఐకానోక్లాస్ట్ అనేది మనకి 10 times అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్, ఇన్ఫాలియబుల్. వన్ హూ కెనాట్ మేక్ మిస్టేక్. ఏ తప్పు చేయని వాళ్ళని ఇన్ఫాలిబుల్ అంటారు. తప్పు చెయ్యని వాళ్ళు. ఇది వచ్చేసి సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్గా అడిగారు. స్పెల్లింగ్గా కూడా అడుగున్నారు. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆల్ట్రూయిస్ట్. సమ్మన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇంటెండెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళ కోసం డొనేషన్లు చేసే వాళ్ళని ఆల్ట్రూయిస్ట్ అంటారు. పరోపకారి. ఫిలాంథ్రపిస్ట్ అన్నా కూడా ఇంచుమించు ఇదే అర్థం వస్తుంది. పరోపకారి, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. దానికి తిరిగి ఏ హెల్ప్ రాకపోయినా, యూజ్ అవ్వకపోయినా కూడా వేరే వాళ్ళ కోసం డొనేషన్స్, హెల్ప్ చేస్తూ ఉంటారు. పరోపకారి. ఇది సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్గా కూడా అడిగారు. అర్చీవ్ అంటే ఇంపార్టెంట్ రికార్డ్స్ అనేవి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టడాన్ని అర్చీవ్ అని అంటారు. ఇది 9 times అడిగారు. బిబ్లియోఫైల్. ఏ పర్సన్ హూ లవ్స్ ఆర్ కలెక్ట్ బుక్స్. పుస్తకాలను ఇష్టపడేవారు లేదా సేకరించేవారు బిబ్లియోఫైల్ అని అంటారు. ఇది సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్గా అడుగున్నారు. జెనోసైడ్, ది మర్డర్ ఆఫ్ ఏ హోల్ రేస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చంపటాన్ని జెనోసైడ్ అంటారు. అలాగే ఇన్నాడిబుల్ అంటే ఏ సౌండ్, ఏదైనా మనం వినలేని దానిని ఇన్నాడిబుల్ అంటారు. నెక్స్ట్ వన్, ఇన్కారిజిబుల్. వన్ హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ వన్ హూ ఈస్ బియాండ్ రిఫార్మ్. ఇది స్పెల్లింగ్ క్వశ్చన్గా అడుగున్నారు. స్పెల్లింగ్ కూడా చూసుకోండి. సినానిమ్ యాంటోనిమ్గా కూడా అడిగారు. ఇన్కారిజిబుల్ అంటే మనం అసలు దాన్ని సరి చేయలేం, వాళ్ళని మనం మార్చలేం. అలాంటి వాళ్ళని మనం ఇన్కారిజిబుల్ అంటారు. లెక్సికోగ్రాఫర్. ఏ పర్సన్ హూ రైట్స్ అండ్ ఎడిట్ డిక్షనరీస్. ఎవరైతే డిక్షనరీని రాయగలరు లేదా సరి చేయగలరో వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే డిక్షనరీ రచయిత అంటారు కదా, ఈ బుక్ రాసిన వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెర్సినరీ. సమ్వన్ వర్కింగ్ ఆర్ యాక్టింగ్ మేర్లీ ఫర్ మనీ ఆర్ అదర్ రివార్డ్స్ ఆర్ ఏ సోల్జర్ హూ ఫైట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. ఎవరైతే మనీ కోసమో లేదా ఏదైనా అవార్డుల కోసం ఫైట్ చేస్తారో లేదా వర్క్ చేయడం కానీ యాక్ట్ చేయడం కానీ చేస్తారో వాళ్ళని మెర్సినరీ అంటారు. ఈ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. మిస్యాంథ్రోప్. ఏ పర్సన్ హూ హేట్స్ అండ్ అవాయిడ్స్ అదర్ పీపుల్. ఎవరైతే వేరే వాళ్ళని అవాయిడ్ చేస్తారో, అవతల వాళ్ళని ద్వేషిస్తారో వాళ్ళని మిస్యాంథ్రోప్ అంటారు. ఇది స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్ నోస్టాల్జియా, సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ ఏ పీరియడ్ ఇన్ ది పాస్ట్. అంటే ఏదైనా పాస్ట్లో గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకోవటం, దాన్ని నోస్టాల్జియా అంటారు. యాంఫిబియన్స్, యానిమల్ దట్ క్యాన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. భూమి మీద నీళ్ళల్లోనూ జీవించేదాన్ని యాంఫిబియన్ అంటారు. ఆటోబయోగ్రఫీ, ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్. తన జీవిత చరిత్ర తానే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటారు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వర్డ్కి మీనింగ్, కానీ ఇది మనకి 9 times అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో. ఆత్మకథ, మన కథ మనమే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. నెక్స్ట్ వన్ క్యానిబల్, ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. మనిషి మాంసాన్ని తినే వాళ్ళని క్యానిబల్ అంటారు. క్యానిబల్, నరమాంస భక్షకుడు. నరమాంస భక్షకుడు. దీని స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చౌఫర్, ఏ పర్సన్ హూ ఎంప్లాయిడ్ ఆర్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ హైర్డ్ కార్. ఏదైనా కార్ని డ్రైవ్ చేయడానికి హైర్ చేసుకుంటారు అంటే తీసుకుంటారు కదా, ఆ పర్సన్ని చౌఫర్ అంటారు. డ్రైవర్, కారు నడిపే డ్రైవర్. ప్రైవేట్ కారు లేదా అద్దె కారు నడిపే డ్రైవర్. ఇది స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంటామాలజీ, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ వార్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ గురించి చదివేదాన్ని ఎంటామాలజీ అంటారు. అంటే పురుగుల గురించి చదువుతారు కదా, వాళ్ళని ఎంటామాలజీ అంటారు. అదే ఆ చదవడాన్ని ఎంటామాలజీ. కీటక శాస్త్రం, కీటక శాస్త్రం అని అంటారు. ఇన్సాల్వెంట్, ఇన్సాల్వెంట్ అంటే వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే డెబ్ట్స్. అంటే ఏదన్నా అప్పు తీర్చలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇన్సాల్వెంట్ అని అంటారు. ఇప్పుడు లోన్ తీసుకుంటారు కదా, ఒక్క నిమిషం, అప్పులు తీర్చలేని వాళ్ళని ఇన్సాల్వెంట్ అంటారు. లోన్ తీసుకొని ఈఎంఐ పే చేయలేకపోయినా అలాంటి వాళ్ళని కూడా ఇన్సాల్వెంట్ అని అంటారు. ఇది వచ్చేసి సినోనిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో అడుగున్నారు. నెక్స్ట్ వన్ క్లెప్టోమానియా, ఏ పర్సన్ హూ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్. అంటే వీళ్ళకి దొంగతనం చేయటం అనేది ఒక అలవాటు, దాన్ని వాళ్ళు మానుకోలేరు, దాన్నే క్లెప్టోమానియా అంటారు. అదొక మానసిక వ్యాధిలాగా. ఆలిగార్చీ అంటే గవర్నమెంట్ ఆర్ రూల్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే మనల్ని రూల్ చేసే, గవర్నమెంట్ మనల్ని రూల్ చేస్తుంది కదా, లేదా పొలిటీషియన్స్ రూల్ చేస్తారు, దాని అర్థం ఆలిగార్చీ అంటారు. ఇంకా చెప్పాలంటే ఊరి పెద్ద మనుషులు ఉంటారు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇంతకుముందు ఉండేది మనకి పల్లెటూరులో, వాళ్ళందరినీ రూల్ చేయడానికి ఊరి పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉంటారు. ఏదన్నా తప్పులు చేసినా కూడా వాళ్ళ దగ్గరే న్యాయం కోసం వెళ్తుంటారు, దాన్ని ఆలిగార్చీ అంటారు. అంతే, 40 వర్డ్స్ అయ్యాయి టోటల్గా. లాస్ట్ వీడియోలో 20 చెప్పాను, ఈ వీడియోలో 20. మీకు ఏ వర్డ్ అయినా అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. డైలీ ఒక 20 వీడియోస్ అన్న 20 వర్డ్స్ అన్న నేర్చుకోండి, యూస్ఫుల్ అవుతాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.